ఏంటి బేబీ, ఇవాళ నీ బర్త్డే. నువ్వు హ్యాపీగా ఉండాల్సింది పోయి రాత్రి నుంచి డల్ గా ఉన్నావేంటి? ఏమైంది? చరణ్ మీద నాకు అనుమానంగా ఉంది మమ్మీ. అతను నా నుంచి దూరం అవుతున్నాడేమో అనిపిస్తుంది మమ్మీ. నువ్వెందుకు అలా అనుకుంటున్నావు? తను నీకు దూరం అవుతున్నాడన్న డౌట్ నీకెందుకొచ్చింది? ఏం జరిగింది? రాత్రి చరణ్ మన ఇంటికొచ్చాడు. Wish you many more happy returns of the day. పల్లవి బర్త్డేని సెలబ్రేట్ చేశాడు. ప్రేమించింది నన్ను కదా పిలవాలి. నా బర్త్డే కదా సెలబ్రేషన్ చేయాలి. మరి ఇదేంటి అని అడిగితే మిస్టేక్ జరిగింది అంటున్నాడు. చరణ్ చెప్పిన మాట కూడా నిజమేనేమో. చరణ్ కి పల్లవికి మధ్య అలాంటి కెమిస్ట్రీ ఏం లేదే. దానికి అవకాశం కూడా లేదు. అయినా నిన్ను ప్రేమిస్తున్న చరణ్ నిన్ను కాదు అని పల్లవి బర్త్డేని ఎందుకు సెలబ్రేట్ చేస్తాడు? అంటే తను చెప్పినట్టు ఏదో మిస్టరీ జరుగుంటుంది. చీటీ నీ మీద విసిరితే అది పొరపాటున ఆ పల్లవి మీద పడుంటుంది. లేదు మమ్మీ, చీటీ ఎవరి మీద విసురుతున్నామో తెలియకుండా విసురుతామా? కళ్ళ ముందు ఎవరున్నారో తెలియకుండానే ఫ్లవర్ పట్టుకుని మోకాళ్ళ మీద కూర్చుని విషెస్ చెప్తామా? ఆ కాల్ ఎవరు చేశారు? చరణ్. లిఫ్ట్ చేయమ్మా. నేను తనతో మాట్లాడను మమ్మీ. నీకు ఆ మొండితనమే వద్దు అనేది. కోపమొస్తే కొంచెం బెట్టు చేయొచ్చు, కానీ తెగేంత వరకు చేసుకోకూడదు. లిఫ్ట్ చేసి మాట్లాడు. అసలు అతను ఏం చెప్తాడో విను. హలో అక్షిత, నేను